వచ్చిందంటే మనకు ఒక గుండె నొప్పి లేకపోతే ఏదైనా అయిందంటే ఆ ₹1,00,00,000 మొత్తం యశోదనో లేకపోతే కామినేనో లేకపోతే ఇట్లా హాస్పిటల్ దోసుకుంటున్నాయి. ఎందుకు దోసుకుంటున్నాయి? వానికి వచ్చినటువంటి రోగానికి ₹1,00,00,000 అంటే వాడు 60 ఏళ్ళు కష్టపడ్డటువంటి రిటైర్మెంట్ 60 ఏళ్ళ నాడు రిటైర్మెంట్ అయినటువంటి డబ్బులు మొత్తము వాడు ఒక్క రోగానికే పెడుతున్నాడు. అంటే వాడు ఉద్యోగం చేసిండు, వాడు రిటైర్మెంట్ డబ్బులు వచ్చినా వాడు రోగానికి పెట్టుకున్నాడు. మరి ఈ ఉద్యోగం లేనోడు అట్లాంటి రోగాలు వచ్చినప్పుడు మరి ఎవరు పెట్టాలి? అది ప్రభుత్వ బాధ్యత లేదా? ఒక తల్లి కంటేనేమో బిడ్డ బాధ్యత. మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు గారా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి? సిగ్గు శరాలు ఏమన్నా ఓటేసినప్పుడు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, వీళ్ళంతా బిడ్డలు, భారతదేశ ప్రజలంతా బిడ్డలు లాంటి వాళ్ళు. ఈ దోపిడీ వ్యవస్థ మారేంత వరకు ఈ సమాజంలో పేదరికం మారదు, అన్యాయం మారదు, అక్రమాలు మారవు. పోలీస్ స్టేషన్లు పెంచుకోవాలి. పోలీసులు కూడా ఎంతగానో అని కట్టడి చేస్తారు, ఎన్ని చేస్తారు. వాళ్ళకు కూడా సమాజంలో అన్యాయం జరుగుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదా? నిజమైన అన్యాయము పట్టుకున్నటువంటి దొంగలో లేదు, పాలిస్తున్నటువంటి దొంగల్లో ఉందని చెప్పేసి పోలీసులకు తెలియదా? గద్దెలెక్కి గాడి చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు కోట్లు సంపాదించి దొంగలేలే ఈ దేశాన దోపిడీలా దొరబాబులు అవుతారు అంటావు. 100% అదే జరుగుతుంది. అది అరికట్టాలంటే ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి, ఎందుకంటే పాలకులను మారుస్తున్నాం మేము, ప్రజలం అంతవరకే. పాలకులను మార్చగలుగుతాం మేము, వాళ్ళకు ఉన్నటువంటి ఇది మార్చలేకపోతున్నాం. వాళ్ళ మనసులో ఏముందో పక్కలోని తెలియదా? వారి పక్కన కూడా తెలియదు. నాయకుని చింద చేస్తున్నటువంటి పక్కన నాయకుని కూడా తెలియదు మన హృదయంలో ఏముందో. వాడు అధికారంలోకి వచ్చినాక వాడు దోపిడీ చేసుకుంటా తెలియకుండా భూములు కొని, తెలియకుండా ఆస్తులు పెంచుకొని, బంగారం పెంచుకొని, మొత్తం వ్యవస్థను మొత్తం లూటి చేసేంత వరకు పక్కలోని తెలియదా? తీసి వాడిని చక్కగా బొందబెట్టేటప్పుడు వాని ఆస్తులు ఎంతుండో తెలుసా? వీడు ఏమో నాశనం చేసి వీడు పోతే వీని కొడుకు వస్తాడు, వీని కొడుకు వచ్చేసి ఈ వ్యవస్థను మొత్తం కుల్లగొట్టేసి ఉన్న తండ్రి ఆస్తి మొత్తం తిని తాగి జల్సాలు చేసి వాడు ఇచ్చేస్తాడు. మరి బాగుందా అది? నీ అవసరం ఎంత ఉందో నీ అవసరం వరకే నువ్వు ఇచ్చేసుకో, అంతే తప్ప నువ్వు మొత్తం నేను కాలం తీరేంత వరకు బెంచ్ కార్లు తిరగాలి, కాలం తీరేంత వరకు ఏసీ రూమ్లు కావాలా మాకు అనేటటువంటి కోరికలు మంచి కోరికలు కావు రాజకీయ నాయకులారా. ఎక్స్ఎమ్మెల్యేల దగ్గరకో ఒకనొకని దగ్గర నీకు తక్కువ చెప్తున్నా 100 ఏళ్ళ వాళ్ళ మునిమన్మల వరకు కూడా ఆస్తి సంపాదించి పెట్టిర్రు వాళ్ళు. మునిమన్మల వరకు అంటే అధికారం అంటే వ్యాపారమా? అధికారం అంటే సేవ కాదా? ఇక్కడ 30 ఏళ్ళ సేవ చేసినాం. ఒక సిబిఐని లేకపోతే ఒక సిబిసిఐడి లేకపోతే ఏదన్నా ఇంటెలిజెన్స్ ఏదన్నా పెట్టి పంపి మా మీదకి ఎంత స్వచ్ఛందంగా బతుకుతున్నామో. ధర్మం మీద ఒక్కరోజు బతకండి రా, బోషడికి వెళ్ళారా మీరంతా? ధర్మం మీద న్యాయం మీద ఒక్కరోజు బతకండి రా మీరు, నీతి నిజాయితీతో పని చేయండి రా. ఎందుకు పరిపాలన ఎందుకు? ఇదెందుకు? ఎందుకొరకు చదువుకున్నారు? భగవద్గీతల మీద, ఖురాన్ల మీద, దానిల మీద ఎందుకు ప్రామిస్ చేసేసి మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు పదవులు వచ్చిన తర్వాత? కోట్ల రూపాయల కొడుకులతో కోట్ల రూపాయలు పిల్లికి బిచ్చం పెట్టారు కొడుకులు. మళ్ళీ అక్కడ పోయినోనికి ఎన్నికల సమయంలో వాగ్దానాలు, ఎన్నెన్నో వాగ్దానాలు. దాని తర్వాత మళ్ళా ఒక్క వాగ్దానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒట్టు చేత కాదు. మొత్తం మీద నేనేమంటున్నానంటే ఈ ఎమ్మెల్యే గాలకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ చేత కాదు. ఈ మంత్రులు అవుతారు, మంత్రులు కూడా దద్దమ్మ మంత్రులు, దద్దమ్మ ఎమ్మెల్యేలు చేత కాదు. అక్కడ సీఎం ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే తోక ఆడించుకుంటా బతకవలసిందే. లేకపోతే మంత్రి రోజు నుంచి వన్ తోక కట్ అవుతుంది. వన్ తోక కట్ అయితే వన్ బతుకు నాశనం అవుతుంది. వన్ పిల్లం ఇంట్లో అన్నం కూడా పెట్టదు వానికి. అరే ఎందుకురా ముఖ్యమంత్రికి ఎదురు మాట్లాడినా? బోసిడికే తెలివితేటలు లేరు అబాడకమని వన్ పిల్లం కూడా మనతో సంసారం చేయకుండా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతారన్న భయంతో బతుకుతున్నారు ఎమ్మెల్యేలు గాలంతా. ఇది జరుగుతున్న పరిస్థితి. మేము ఏమంటున్నామంటే ఫైనల్ గా 42 రిజర్వేషన్ అనేటటువంటిది స్థానిక సంస్థల్లో బీసీలకు మేము అడగలే. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీ, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, ఆ హామీని ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత ఎన్నికలకు వస్తామని చెప్పేసి మళ్ళీ ప్రతి ఒక్క మంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడిండ్రు. ఏమని 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము వస్తామని. ఇచ్చడం అంటే ఇవి కాదు. ఇవ్వడం అంటే సిగరెట్ కాగితం మీద సంతకం పెట్టించేస్తే షాపులో చెల్లినట్టు కాదు. షాపోడు నేను గుర్తుపడతాడు,
నీ సిగరెట్ కాగితం మీద రాసిస్తే నీకు కిరాణా సామాన్ ఇచ్చినట్టు కాదు ఇది. ఇది చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కావాలి, శాశ్వతమైనటువంటి రిజర్వేషన్లు కావాలి. నువ్వు ఆపు. ఇంకా గ్రామం కుంటు పట్టింది. ఇప్పటికైనా గ్రామ ప్రజలందరూ కూడా నేను వేడుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా ఆగుదాం, ఇంకా ఇన్ని రోజులు ఆగినాం, ఇంకా 6 నెలలు ఆగుదాం. 6 నెలలు అయినాక గానీ ఎలక్షన్లు పెట్టాలి. ఇప్పుడు ఎలక్షన్లకు మేము అంగీకరించట్లేదు. బీసీ ఉద్యమాలు మరి ముందులో పడతాయంటవా? బీసీ ఉద్యమాలతోటే కదా ఇంతవరకు వచ్చింది. బీసీ ఉద్యమాలు చెలరేగినందుకే కదా ఇలా రాష్ట్రంలో అల్లంపల్లి రామకోట నెట్ల కొట్టి చూడు ఏం ఉద్యమాలు చేసినా తెలుస్తుంది తాత. ఉధృతమైనటువంటి ఉద్యమాలు, జాతి కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం కట్టుబడి ఉన్నాం. ఇప్పటికైనా కుటుంబం కోసం కట్టుబడి ఉండేటోళ్ళం అయితే మాకు కూడా పంజరాయిల్స్, జూబ్లీస్ లా మంచి బంగ్లాలు ఉండేది, భూములు ఉండేది, ఆస్తులు పాస్తులు ఉండేది, బంగారు మెడలు వేసుకొని తిరిగేటోళ్ళం. మేము కూడా కారాల్లో తిరుగుతాం. ఇదే దుమ్మెత్తి పక్కనోడు మళ్ళా దుమ్మెత్తి పోస్తాడు మా మీద కూడా. అందుకే మేము ధర్మం మీద బతుకుతున్నాం కాబట్టి, న్యాయం మీద బతుకుతున్నాం కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం. ఇది గ్రహించాలి ముఖ్యమంత్రి గారు ఇది గ్రహించి 42 రిజర్వేషన్ల కోసం తీసుకెళ్ళి ఇక్కడి నుంచి మాతో సహా మేము వస్తాం, మీకు అండగా ఉంటాం. ఒకవేళ బీజేపీలో తప్పు అయితే నిలదీస్తాం. అదే ప్రధానమంత్రి గారు మేము చెప్పినాం, నీకు ఒక